వెల్కమ్ టు సివిక్ అడ్డా. నేను మీ గణేష్ సార్ని. ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ అబౌట్ యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం? ఈ క్రింది వాటిలో ఏది జీవుల వర్గీకరణకు ప్రమాణం కాదు అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్, బాడీ డిజైన్ ఆఫ్ అన్ ఆర్గానిజం, జీవి యొక్క శరీర రూపకల్పన. రెండవది, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వన్స్ ఓన్ ఫుడ్, సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం. మూడవది, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, పోషక ఆహార విధానం. డి, హైట్ ఆఫ్ ద ప్లాంట్, మొక్క యొక్క ఎత్తు. మనకి బయాలజీలో యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ చూసినప్పుడు మనము బాడీ డిజైన్ ఆఫ్ ఆర్గానిజం చూస్తాం. ఎలా చూస్తాము? అది సిమెట్రీనా అసిమెట్రీనా చూస్తాం. సిమెట్రియా ఆర్ ఎసిమెట్రీ, ఎసిమెట్రియా అని చూస్తాం. అంటే డిజైన్, బాడీ యొక్క డిజైన్ సిమెట్రియా అసిమెట్రికలా అనేది మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సిమెట్రీ అంటే ఏంటి? సిమెట్రీ అంటే ఇప్పుడు మనము మనిషిని చూసుకోండి. మనిషిని రెండుగా డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేస్తే ఒక్కొక్క నెట్ వస్తుంది, ఇంకొక నెట్ వస్తుంది. ఇలా కంప్లీట్ బాడీ మొత్తాన్ని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, ఈ విధంగా సిమెట్రికల్ గా కట్ అవుతుంది. కొన్ని యానిమల్స్ అసిమెట్రికల్ గా ఉండడం జరుగుతుంది అన్నమాట, ఈక్వల్ పార్ట్స్ రాకుండా ఉండడానికి. సో దీన్ని బట్టి మనకి ఏం ప్రూవ్ అయింది అంటే బాడీ డిజైన్ ఆఫ్ ఆర్గానిజం ఈజ్ ది క్రైటీరియన్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ అనేది మనకు తెలుస్తుంది. జీవి యొక్క శరీర రూపకల్పన ద్వారా కూడా, డిజైన్ ద్వారా కూడా మనకి తెలుస్తుంది. సో క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ క్రైటీరియా అంటున్నాడు. నాట్ అ క్రైటీరియా. సో ఇది క్రైటీరియా కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వన్స్ ఓన్ ఫుడ్, సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకి ఓకే, సెకండ్ వన్, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వన్స్ ఓన్ ఫుడ్, సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం. మనకు తెలుసు ఈ యొక్క ఎబిలిటీ టు ఫుడ్ ప్రొడ్యూస్ అ ఫుడ్ ని ఏమంటున్నామంటే మనము ట్రాఫస్ అని అంటాం. ట్రాఫస్ లేదా ఈ ఎబిలిటీ టు అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని మనము ఆ చదివే శాస్త్రాన్ని ట్రాఫాలజీ అంటాం. ఏమంటామండి? ట్రాఫాలజీ అంటాం. ఏమంటున్నారు? ట్రాఫాలజీ, ద స్టడీ ఆఫ్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫుడ్, దాన్ని మనం ట్రాఫాలజీ అంటాం. స్టడీ ఆఫ్ న్యూట్రిషన్ కూడా అంటాం. సో సొంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం అంటే మనకి మొక్కల్లో లేదా జంతువుల్లో ఏదైనా జీవుల్లో మనం రెండు రకాలు అంటాం. ఏంటి? ఆటోట్రాఫిక్ యానిమల్ ఆర్గానిజమ్స్, హెట్రోట్రాఫిక్, సాప్రోఫైటిక్. ఈ విధంగా జీవులను క్లాసిఫై చేశారు. స్వపోషకాలు, పరపోషకాలు మరియు ఈ యొక్క డెడ్ అండ్ డికేయింగ్ మీద ఆధారపడేటటువంటి యానిమల్స్ గురించి కూడా మనకు తెలుసు. సో ఆటోట్రోఫిక్ అంటే ఏంటి? ఆటో అంటే సెల్ఫ్, ట్రోఫస్ అంటే ఫుడ్ న్యూట్రిషన్ ని తయారు చేసుకునేటటువంటి కెపాసిటీ. హెట్రోట్రోఫస్ అంటే ఏంటి? పరపోషకాలు. అవి తనకు తాను ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోలేవు, ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతాయి. లెట్స్ సే గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకునేటటువంటి ఫుడ్ తయారు చేసుకునేటటువంటి ప్లాంట్స్ ని మనం ఏమంటున్నాము? ఆటోట్రోపిక్ ప్లాంట్ అంటున్నాము. వెరాజ్ హెట్రోట్రోపస్, ఈవెన్ హ్యూమన్స్ ఆల్సో హెట్రోట్రోపస్, యానిమల్స్ ఆర్ హెట్రోట్రోపస్. పరపోషకాలు అండ్ సాప్రోఫైటిక్, ది ఆర్గానిజం విచ్ డిపెండ్ అపాన్ others, that is a dead and decaying material.
ఓకే, సాప్రోఫైట్. ఎగ్జాంపుల్ ఏంటి? ఫంగి ఈజ్ ది సాప్రోఫైట్. ఫంగి ఈజ్ ది సాప్రోఫైట్. సో ఈ విధంగా మనకేంటి క్వశ్చన్ ఏంటి? లివింగ్ ఆర్గానిజమ్స్ క్లాసిఫై దీని పరంగా చేస్తున్నారా? చేస్తున్నారు. బట్ ఇట్ ఇస్ నాట్ అన్నాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకే, ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఈ విధంగా మనకి వన్స్ ఓన్ ఫుడ్, ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఇట్స్ వన్స్ ఓన్ ఫుడ్ అండ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అవి ఎలా ఫుడ్ తీసుకుంటాయి అనే అంశం గురించి మాట్లాడతారు. ఓకే, సో ఇంచుమించు ఈ రెండు ఒకటే టాపిక్ కిందికి వస్తుంది. ఓకే, ప్రొడ్యూస్ ఓన్ ఫుడ్ అన్న మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే ఫాగోసైటోసిసా పీనోసైటోసిసా అనే అంశాల గురించి మాట్లాడతాయి. ఓకే, సో ఈ విధంగా మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇప్పుడు కూడా మనకి కింగ్డమ్ అనేది లేదా ఏమంటారు క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్రైటీరియా ఫర్ ది క్లాసిఫికేషన్ అంటే ఈ మూడు కరెక్ట్ అవుతుంది, లాస్ట్ ది రాంగ్ అవుతుంది. హైట్ ఆఫ్ ద ప్లాంట్, ఇప్పటి వరకు హైట్ ఆఫ్ ద ప్లాంట్ ని బట్టి లివింగ్ ఆర్గానిజమ్స్ ని లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఇక్కడ క్లాసిఫై ఎవరు చేయలేదు. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అని మాట్లాడుతున్నాడు. ఇంకో అంటే మీకు ఒక టెక్నిక్, ఎలిమినేషన్ టెక్నిక్ లో వన్ ఆఫ్ ది కీ ప్రిన్సిపల్ మనకు అర్థం కావాలి అంటే చూడండి, ఇక్కడ ఏం చేశాడు? క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాడు. ఈ క్రింది వాటిలో జీవుల వర్గీకరణ అంటున్నాడు. జీవులు అంటే ఏంటి? ఇక్కడ ప్లాంట్ అండ్ యానిమల్ రెండు జీవుల కిందికి వస్తాయి. అవునా కాదా అండి? ప్లాంట్ అండ్ యానిమల్ రెండు జీవుల కిందికి వస్తాయి. వేరాజ్ ఇక్కడ ఏం చేశాడు? హైట్ ఆఫ్ ద ప్లాంట్ అన్నాడు. ఏం చేశాడు? హైట్ ఆఫ్ ద ప్లాంట్ అని అన్నాడు. ఇలా హైట్ ఆఫ్ ద ప్లాంట్ అని అన్నప్పుడు జీవులు అంటే ఏమొస్తాయి? యానిమల్ అండ్ ప్లాంట్స్ వస్తాయి. ఇక్కడ ఏం చేశాడు? ఓన్లీ ప్లాంట్ గురించి ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ కి ఈ యొక్క ఆప్షన్ తప్పు అవుతుంది. కాబట్టి ఓకే, సో మనకి తప్పే ఐడెంటిఫై చేయాలి. ఈ క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ కి ఆన్సర్ మనం తప్పుని ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఈ యొక్క ఆన్సర్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సరే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ క్రైటీరియా ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే హైట్ ఆఫ్ ద ప్లాంట్, ద మొక్క యొక్క ఎత్తు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి మూడు ఆప్షన్స్ ఎందుకు కరెక్ట్ ఎందుకు రాంగ్ అనేది కూడా మనకి తెలవడం జరిగిందన్నమాట. ఓకే, తెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Binomial nomenclature was given by Carolus Linnaeus. The first word in a biological name represents the species, while the second component is a generic epithet. All taxonomic categories together constitute taxonomic hierarchy. Which of the following above is incorrect అంటున్నాడు. ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. ద్విపద మన నామన్క్లేచర్ కార్లోస్ లినేస్ ఇచ్చారు అంటున్నారు. జీవ సంబంధమైన పేరులో మొదటి పదం జాతిని సూచిస్తుంది, రెండవ పదం సాధారణంగా విశేషాన్ని సూచిస్తుంది. అన్ని వర్గీకరణ వర్గాలు కలిసి వర్గీకరణ సోపాన క్రమాన్ని ఏర్పరుస్తాయి. పైన ఇవ్వబడిన ప్రకటనలో ఏది తప్పు అంటున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రెండు డెఫినేషన్స్ ఇస్తే మీరు పక్కా ఆన్సర్ మీకు కరెక్ట్ అని తెలిస్తే దానికి వెళ్ళండి, లేదు అనుకుంటే నేను చెప్పేటటువంటి ఎలిమినేషన్ టెక్నిక్ ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కొంచెం ట్రిక్కీగా ఉంది. సరే, ఫస్ట్ది ఒక ఫ్యాక్ట్, అది నీకు తెలిస్తేనే కరెక్ట్ లేకపోతే లేదు. థర్డ్ వన్ కూడా ఒక స్టేట్మెంట్ ఏమంటుందో, ఆల్ టాక్సానమిక్ కేటగిరీస్ టుగెదర్ కన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సానమిక్ హైరార్కీ అంటున్నాడు. సరే, ఈ రెండు అవి ఫ్యాక్ట్స్ నీకు తెలిస్తే కరెక్ట్ లేకపోతే లేదు. బట్ ఎగ్జామినర్ ఏం చేస్తాడు అంటే విద్యార్థి ఎగ్జామ్ టైంలో కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తాడంటే రెండు డెఫినేషన్స్ ఇచ్చేసి లేదా ముందు వెనకాల ఉండేదాన్ని ఇచ్చేసి వెనక ముందు వెనక చేస్తాడు.
సో ఇదొక ట్రిక్ గుర్తుంచుకోండి. అయితే మనకు ఆప్షన్ 2 మీరు గమనించినట్లయితే ద ఫస్ట్ వర్డ్ ఇన్ బయలాజికల్ నేమ్ రిప్రజెంట్స్ ద స్పీసీస్ అంటున్నాడు. స్పీసీస్ కాదు, ఇక్కడ జెనెరా అంటే జీన్ ని గుర్తిస్తుంది, వేరే సెకండ్ వచ్చేసరికి స్పీసీస్ ని గుర్తిస్తుంది అనమాట. అయితే ఇది ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి, ఈ విధంగా వచ్చినట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా అయినట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఓన్లీ 2 అనేది తప్పు. ఆప్షన్ ఓన్లీ 2 అనేది తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ రెండు కరెక్టే. ఎందుకంటే బైనామియల్ నామన్క్లేచర్ వాస్ గివెన్ బై కరోలస్ లిన్నెయస్. అండ్ ఈ యొక్క టాక్సానమికల్ కేటగిరీస్ లో టుగెదర్ కన్స్టిట్యూట్ టాక్సానమికల్ హైరార్కీ. అంతే కదా, ఈ యొక్క వర్గీకరణ అంటేనే పై నుంచి కిందికి, కింది నుంచి పైకి అనే అర్థం కదా. ఓకే, సో ఆ యొక్క పదంలోనే ఉంది. మీరు కూడా చదివేటప్పుడు యాక్టివ్ లెర్నింగ్ చేయాలి. ఏం చేయాలి? యాక్టివ్ లెర్నింగ్ చేయాలి. ఏదో మనం చదువుతున్నాం కదా అంటే కింగ్డమ్ అని, ఫైలం అని, ఫ్యామిలీ అని, క్లాస్ అని, ఆర్డర్ అని, జీన్ అని, స్పీసీస్ అని, జీన్ ఇలా చదువుకుంటూ పోతాం. అది చదివేటప్పుడు ఆహా ఒక క్రమబద్ధీకరణలో క్లాసిఫికేషన్ చేస్తున్నారా, యానిమల్ ని, ప్లాంట్ ని, లేదా మొనేరా, ప్రొటెస్టా, ఫంగి, ప్లాంటే, అనిమాలియా అని ఈ విధంగా డివిజన్ చేస్తున్నప్పుడు ఆహా ఈ డివిజన్ ఒక హైరార్కీనా, ఒక క్రమబద్ధీకరణలో జరుగుతుందా అనే అంశం కూడా మనం గమనించాలి. ఈ విధంగా మనము గమనించాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. మీరు ఫస్ట్ ఆన్సర్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు మీకు ఆన్సర్ తెలుసు. ఆన్సర్ తెలిసి కూడా ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అవుతారు అభ్యర్థులు అంటే, బికాస్ దే నో దట్ ఆన్సర్ బట్ దే డోంట్ రీడ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది. ఆ ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు అనే అంశాన్ని మనము పక్కన పెట్టేస్తాం అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివేటప్పుడు కరెక్ట్ అడగమంటున్నాడా, ఇన్కరెక్ట్ అడగమంటున్నాడా, అసెండింగ్ చేయమంటున్నాడా, డిసెండింగ్ చేయమంటున్నాడా, అది మనం ఫస్ట్ చూసుకోవాలా. ఒక్కసారి నువ్వు ఆన్సర్లు చదివిన తర్వాత కూడా మళ్ళా క్రాస్ వెరిఫై చేయాలా, లేకపోతే నాలెడ్జ్ ఉండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఒక చిన్న తప్పిదం వల్ల మనకి జాబ్ రాకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడండి, ఈ క్రింది ప్రకటనలో ఏది తప్పు అంటున్నాడు. ప్రొటిస్టా ఇంక్లూడ్స్ యూనిసెల్యులార్ యూకారియాటిక్ ఆర్గానిజం. ప్రొటిస్టాల్లో ఏకకణ యూకారియాటిక్ జీవులు ఉన్నాయి. Whittaker consider cell structure, mode, source of nutrition for classifying the organism in the 5 kingdoms. 5 రాజ్యాలలో జీవులను వర్గీకరించడానికి విట్టేకర్ కణ నిర్మాణం, విధానం మరియు పోషకాహార మూలాన్ని పరిగణించాడు. బోత్ మొనెరా అండ్ ప్రొటెస్టా మే బి ఆటోట్రోఫిక్ అండ్ హెట్రోట్రోఫిక్. మొనెరాస్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అని అంటున్నాడు. మొనెరా హ్యావ్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అంటున్నాడు. అంటే మొనేరాల్లో బాగా నిర్వచించబడిన కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అంటున్నాడు. ఓకే, సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంది అంటున్నాడు. బేసికల్లీ మనకి ఫస్ట్ మొనేరా, దాని తర్వాత ప్రొటెస్టా. మొనేరా అంటేనే ప్రోక్యారియాటిక్, ప్రొటెస్టా అంటే యూకారియాటిక్. మరి ప్రోక్యారియాటిక్ అన్న పదంలోనే వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ లేదని అర్థం. అంటే ఎగ్జామినర్ మనల్లో ఏం టెస్ట్ చేస్తున్నాడు అంటే మన దగ్గర బేసిక్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో మీరు కూడా చాలా లిమిటెడ్ రిసోర్స్ని పెట్టుకోవాలి. కొన్ని లిమిటెడ్ రిసోర్స్ని పెట్టుకొని దాన్ని బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాంకింగ్ ఎగ్జామ్ కావచ్చు, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ చదువుతున్నప్పుడు మీరు చాలా లిమిటెడ్ రిసోర్స్ పెట్టుకోవాలి. లిమిటెడ్ రిసోర్స్ని పెట్టుకొని, లెట్స్ సే అరిహంత్ బుక్ చదువుతున్నప్పుడు ఒక బయాలజీలో ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు మీరేదో బట్టి పట్టుకుంటూ చదువుతున్నట్టు కాకుండా కొంత బట్టి పట్టినప్పటికీను మీరు అర్థం చేసుకుంటూ అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అతనే చాలా తక్కువగా క్రోడీకరించి ఏది ఇంపార్టెంట్ పాయింట్స్ అని క్రోడీకరించాడు ఆ మెటీరియల్ మొత్తం. ఓకే, సో అలాంటప్పుడు మీరేం చేయాలి అంటే
ఆ యొక్క పాయింట్స్ ని ఎలా రాశాడు? మొనెరా అంటున్నాడు. మొనెరా అంటే ప్రోక్యారియాటిక్, ప్రొటెస్టా అంటే యూక్యారియాటిక్. సో ఆ యొక్క సెన్సిబుల్ గా చదవగలగాలి, సో డి అనేది ఈజ్ అ ఇన్కరెక్ట్. సో ఈ మూడు చూద్దాం. ప్రొటెస్టా ఇంక్లూడ్స్ యూనిసెల్యులార్ అండ్ ప్రొటెస్టా ఇంక్లూడ్స్ యూనిసెల్యులార్ యూక్యారియాటిక్ ఆర్గానిజం. ఎస్, ఓకే. మీకు గమనించినట్లయితే ఇంకొక టెక్నిక్ చెప్తా. ఎప్పుడైనా ఇలా స్టేట్మెంట్స్ ఇస్తే రెండు స్టేట్మెంట్స్ కాంట్రడిక్టరీగా ఇస్తాడు. ఇక్కడ చూడండి, మీకు ప్రొటెస్టా మొనెరా అని మాట్లాడాడు. మన దగ్గర కొంచెం బేసిక్స్ ప్రాపర్గా ఉన్నట్లయితే మీరు ఈ రెండిటి మధ్యలోనే ఆన్సర్ ఉంది అనే పాయింట్కి రాగలుగుతారు. మీరు అదవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. మీకు ప్రొటెస్టా మొనెరా గురించి ఇచ్చినప్పుడు ఈ రెండు కాంట్రడిక్టరీగా ఇస్తున్నాడు అంటే మిగతా రెండు ఆన్సర్ కాదు అని అర్థం. ఇక్కడ కొంచెం లాజిక్ ని యూజ్ చేసినట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. సరే, ప్రొటెస్టా ఇంక్లూడ్స్ యూనిసెల్యులార్ యూక్యారియాటిక్ ఆర్గానిజం. అవును, ప్రొటెస్టాలో మనకి పారామీషియం కావచ్చు, యూగ్లియా కావచ్చు, ఇలాంటి ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. విట్టేకర్ క్లాసిఫికేషన్ దేని మీద ఆధారపడి ఉంది? సెల్ స్ట్రక్చర్, మోడ్ అండ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ క్లాసిఫైయింగ్ 5 కింగ్డమ్స్ గా విట్టేకర్ చెప్పడం జరిగింది. 5 రాజ్యాల్లో జీవులను వర్గీకరించడానికి విట్టేకర్ కణ నిర్మాణము, విధానము అండ్ పోషక ఆహార మూలాన్ని కూడా పరిగణలో తీసుకున్నాడు. బోత్ మొనెరా అండ్ ప్రొటెస్టా హ్యావ్ ఆటోట్రోఫిక్ అండ్ హెట్రోట్రోఫిక్ ఆర్గానిజం. ఎస్, మొనెరాలోను ప్రొటెస్టాలోను వారికి ఆటోట్రోపిక్ స్వపోషక జీవులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మొనెరా ప్రొటెస్టాలో స్వపోషకాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ 3 ఆన్సర్లు కరెక్టే, అంటే ఆ స్టేట్మెంట్ కరెక్టే. బట్ మనం కనిపెట్టాల్సింది ఏంటి? ఇక్కడ తప్పు ఏంటి అనేది చూడాలి. కాబట్టి ఆ తప్పు మనకి ఈ యొక్క మొనెరా హ్యావ్ వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్. బట్ మనం కనిపెట్టాల్సింది కూడా రాంగ్ స్టేట్మెంటే. కాబట్టి మనకి డి అనేది ఆన్సర్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ టాక్సానమికల్ హైరార్కీ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఈజ్. వర్గీకరణ సోపాన క్రమంలో జంతువుల సంఖ్య యొక్క అవరోహణ క్రమంలో రాయండి అంటున్నాడు. డిసెండింగ్ నుంచి రాయమని అంటున్నాడు. ఓకే, డిసెండింగ్ నుంచి రాయమన్నప్పుడు అసెండింగ్ అంటే మనకి ఏమవుతుంది? స్పీసీస్ నుంచి వెళ్తుంది. ఓకే, అంటే కింద నుంచి పైకి, అంటే కింగ్డమ్ అనే దాన్ని చాలా పెద్దగా అనుకుంటే, స్పీసీస్ ని చిన్నగా అనుకుంటే, కింద నుంచి పైకి అసెండింగ్ అంటే మనకి ఏంటి? స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, కింగ్డమ్ అవుతుంది. ఇది కింద నుంచి పైకి వెళ్ళినట్లయితే. పై నుంచి కిందికి వెళ్ళినప్పుడు కింగ్డమ్, ఫైలము, క్లాసు, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ అవుతుంది. సో మనకి అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు మనకి స్పీసీస్ అవుతుంది. ఓకే సార్, బట్ ఇక్కడ మనకి డిసెండింగ్ అడుగుతున్నాడు కాబట్టి మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కింగ్డము, ఫైలము, క్లాసు, ఆర్డరు, ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్ అవుతుంది. ఓకే, సో సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది కంపల్సరీ పెట్టండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే, ఈ మన ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి, సిహెచ్ఎస్ఎల్ లేదా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు, ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఏదైనా సరే, ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అండ్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ అడిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫాలోయింగ్ అసర్షన్ రీజన్ ఇన్ చూస్ ద కరెక్ట్ కోడ్ అని అంటున్నాడు. ఫంగి ఆర్ హెట్రోట్రోపిక్ యూకారియాటిక్ ఆర్గానిజం హ్యావింగ్ సెల్ వాల్ మేడప్ ఆఫ్ కైటిన్ అంటున్నాడు. ఫంగి యూజ్ డికేయింగ్ ఆర్గానిక్ మెటీరియల్ యాజ్ అ ఫుడ్ అండ్ బికమ్ మల్టీసెల్యులార్ ఎట్ సర్టెన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. రెండు అసర్షన్ రీజనింగ్ ఇచ్చాడు. ఈ క్రింది వాదన అసర్షన్ మరియు రీజనింగ్ కారణాలను పరిగణించి
సరైన కోడ్ను ఎంచుకోండి అంటున్న వాదన. ఒకటి, శిలీంధ్రాలు అనేవి చైటిన్ తయారైన కణ గోడలను కలిగి ఉన్న హెట్రోట్రోఫిక్ యూకారియాటిక్ జీవులు అంటున్నాడు. కారణం, శిలీంధ్రాలు క్షీణిస్తున్న సేంద్రియ పదార్థాన్ని ఆహారంగా ఉపయోగిస్తాయి మరియు జీవితంలో కొన్ని దశల్లో బహుళకణంగా మారుతాయి అంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే ఫంగి అనేది హెట్రోట్రోఫస్ యూకారియాటిక్ ఆర్గానిజం అంటున్నాడు. అవును, ఫంగి తనకు తాను ఫుడ్ తయారు చేసుకోలేదు. ఇది డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజం మీద ఆధారపడుతుంది, లేదా సింబయాటిక్ రిలేషన్షిప్ అయినా ఆల్గే ఫంగి అలాగైనా చేయగలుగుతుంది. అండ్ హ్యావింగ్ సెల్ వాల్ మేడప్ ఆఫ్ కైటిన్. ఎస్, ఫంగి యొక్క సెల్ వాల్ అనేది కైటిన్ తో తయారైంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే, విడిగా ఈ స్టేట్మెంట్ కరెక్టే. రీజన్ ఏమంటున్నాడు, ఫంగి యూజెస్ డికేయింగ్ ఆర్గానిక్ మెటీరియల్ యాజ్ అ ఫుడ్ అండ్ బికమ్ మల్టీ సెల్యులార్ ఎట్ సర్టెన్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని అంటున్నాడు. అంటే స్టేట్మెంట్ 2 అనేది పార్షియల్లీ కరెక్టే. స్టేట్మెంట్ 2 అనేది పార్షియల్లీ కరెక్టే, కానీ ఆ అసర్షన్ కి రీజన్ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే చూడండి, మల్టీ సెల్యులార్ ఎట్ సర్టెన్ స్టేజ్ అంటున్నాడు. ఇట్ బికమ్స్ మల్టీ సెల్యులార్ ఎట్ సర్టెన్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. జీవితంలోని కొన్ని దశలలో బహుళ కణంగా మారుతాయి అని అంటున్నాడు. అయితే అన్ని ఫంగీస్ కొన్ని దశల్లో మల్టీ సెల్యులార్ గా మారవు. ఈస్ట్ అనేది తన లైఫ్ మొత్తంలో యూనిసెల్యులార్ గానే ఉంటుంది, మల్టీ సెల్యులార్ గా కన్వర్ట్ అవ్వదు. మళ్ళొకసారి చెప్తున్నా, ఫంగీలో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఈస్ట్ అనేది మల్టీ సెల్యులార్ యూనిసెల్యులార్ ఆర్గానిజమే. తన లైఫ్ మొత్తము యూనిసెల్యులార్ ఏకకణ జీవిగానే బతుకుతుంది. సో ఇది సెకండ్ ఆప్షన్ పార్షియల్ గా రైట్ అయినప్పటికీను ఫస్ట్ ఆప్షన్ కి ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ ఏ అండ్ ఆర్ assertion and reasoning are true, but R is not correct explanation for the A. ఓకేనా, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అని అంటున్నాడు. ఫంగి ఆర్ హెట్రోట్రోపస్ యూకారియాటిక్ ఆర్గానిజం హ్యావింగ్ సెల్ వాల్ మేడప్ ఆఫ్ కైటిన్. ఓకే, సో ఆ సెల్ వాల్ కైటిన్ కిను అది యూనిసెల్యులారా మల్టీ సెల్యులారా అనే దానికి పొంతన లేదు. కానీ విడివిడిగా రెండు స్టేట్మెంట్లు కరెక్టే, కానీ ఈ యొక్క రీజన్ అనేది దానికి కరెక్ట్ కాదు. రీజన్ అనేది మనకి కరెక్ట్ కాదు అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్, వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఏబుల్ టు కీప్ దర్ బాడీ టెంపరేచర్ అని అంటున్నాడు. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోగల జీవులను ఉష్ణ రక్త జంతువులుగా అని అంటారు. మనకి యానిమల్స్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అంటే టెంపరేచర్ ని బట్టి, దాని బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి వార్మ్ బ్లడెడ్ యానిమల్, రెండోది కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అని అంటాం. వార్మ్ బ్లడెడ్ యానిమల్ అంటే తన యొక్క బాడీ టెంపరేచర్ ని కాన్స్టాంట్ గా ఉంచుతుంది. లెట్స్ సే హ్యూమన్ తీసుకోండి, మన బాడీ టెంపరేచర్ 97 degrees ఫారెన్హీట్ సెల్సియస్ దగ్గర, లేదా 37 to 38 సెంటిగ్రేడ్ దగ్గర మన బాడీ టెంపరేచర్. మనము ఎక్స్ట్రీమ్ కోల్డ్ లోకి వెళ్ళినా మన బాడీ టెంపరేచర్ అంతే ఉండాలా, ఎక్స్ట్రీమ్ వార్మ్కి వెళ్ళినా మన బాడీ టెంపరేచర్ అంతే ఉండాలా, లేకపోతే మనం చచ్చిపోతాం. అందుకోసం మనం చలికాలంలో స్వెటర్ వేసుకోవడం, ఎండాకాలంలో ఏసీ వాడడం చేస్తాం. ఈ విధంగా కాన్స్టాంట్ బాడీ టెంపరేచర్ ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఆ యొక్క ప్రక్రియని ఏమంటున్నారంటే హోమియోస్టాసిస్ అంటాం. ఏమంటామండి? హోమియోస్టాసిస్ అంటాం.
ఎబిలిటీ టు మెయింటైన్ అ బాడీ టెంపరేచర్ ఎట్ ఆల్ క్లైమాటిక్ కండిషన్స్, ఆల్ వెదర్ కండిషన్స్ ఈజ్ కాల్డ్ హోమియోస్టాసిస్. ఈ హోమియోస్టాసిస్ మనలో ఉంది కాబట్టి, అది రెగ్యులేటింగ్ మెకానిజంలా పనిచేస్తుంది కాబట్టి మనము వామ్ బ్లడెడ్ యానిమల్ అవుతాం. వేరస్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్ ఏంటంటే, ఓకే, కోల్డ్ బ్లడెడ్ యానిమల్ ఏం చేస్తాయి అంటే, అవి టెంపరేచర్ని బట్టి బయట చల్లగా ఉంటే దాని బాడీ టెంపరేచర్ చల్లగా మార్చుకుంటుంది, బయట వేడిగా ఉంటే దాని బాడీ టెంపరేచర్ వేడిగా మార్చుకుంటుంది. అందుకోసం మనం కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అంటాం. ఓకే, అంటే వాళ్ళలో ఒక కాన్స్టాంట్నెస్ లేదు అని మనము ఇంగ్లీష్లో కూడా ఈ ఫ్రేజ్ వాడడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు, వామ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఏబుల్ టు కీప్ దర్ బాడీ టెంపరేచర్ అంటున్నాడు. లోవర్ దాన్ ఎన్విరాన్మెంట్ కాదు, హయ్యర్ దాన్ ఎన్విరాన్మెంట్ కాదు, అంతే కదా. లోవరు హయ్యర్ చేసుకోగలిగేది ఎవరు? కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. కాన్స్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ఆల్ టైమ్స్ ని మనం ఏమంటున్నామంటే వామ్ బ్లడెడ్ యానిమల్ అంటున్నాం. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటండి? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈక్వల్ టు ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, వాతావరణ ఉష్ణోగ్రతకు, ఓకే, ఈక్వల్ టు ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, వాతావరణ ఉష్ణోగ్రతకు సమానంగా, వాతావరణ ఉష్ణోగ్రతకు సమానంగా మనం చేసుకోలేము. ఓకే, వాతావరణ ఈక్వల్ టు ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, లెట్స్ సే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఒక 50కి వెళ్ళింది అనుకోండి, ఎండాకాలం మన బాడీ టెంపరేచర్ 50కి వెళ్తుందో వెళ్ళదు, అందుకోసమే మనం ఏసీ అనేది వాడతాము. సో సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా అండి? ఫాలో అవుతున్నారు కదా క్లాస్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు, క్వశ్చన్ చదివేటప్పుడు అది కరెక్టా కాదా అనేది మనం చూసుకోవాలి. నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు. ఆల్ ఎకినోడర్మెటార్స్ ఆర్ వివిపారస్. రౌండ్ వార్మ్స్ హ్యాస్ నో సర్క్యులేటరీ సిస్టమ్. ఇన్ బోనీ ఫిషెస్ స్విమ్ బ్లాడర్ ఈజ్ యూజువల్లీ ప్రెసెంట్. ఇన్ కార్టిలేజినియస్ ఫిషెస్ ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్ అంటున్నాడు. చూడండి, అన్ని ఎకినోడర్మెటాలు వివిపారస్ అంటున్నాడు. గుండ్రని పురుగులకు రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు అంటున్నాడు. అస్థి చేపలలో ఈత మూత్రాశయం సాధారణంగా ఉంటుంది అంటున్నాడు. మృదులాస్థి చేపలలో ఫలదీకరణం అంతర్గతంగా ఉంటుంది అని అంటున్నాడు. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే, ఎప్పుడైనా సరే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ ఏ విధంగా పనిచేయాలి చూడండి. ఆల్ ఎకినోడర్మెటార్స్ ఆర్ వివిపారస్ అంటున్నాడు. అంటే ఈ ఎకినోడర్మెటాల్ అన్ని వివిపారస్ పిల్లల్నే కంటాయి అని అంటున్నాడు. అది ఎవరు చూడలేరండి. అంటే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు తప్పు అవుతుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే లేదా అందరూ చెడ్డవాళ్ళే, ఒక జాతి మొత్తం ఇలానే ఉంటుంది అని చెప్పడం తప్పు. ఎప్పుడైనా సరే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అందరి మీద ఇచ్చినప్పుడు, అది పాలిటీలో కావచ్చు, ఎకానమీలో కావచ్చు, ఎక్కడైనా సరే తప్పు అవ్వడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. దెర్ ఈస్ అ హయ్యర్ పాసిబిలిటీ దట్ స్టేట్మెంట్ విల్ గోస్ రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఆల్ ఎకినోడర్మెటార్స్ ఆర్ వివిపారస్ అంటే నో, ఫ్యూ ఎకినోడర్మెటార్స్ ఆర్ ఓవిపారస్ ఆల్సో. దే లేస్ ఎగ్. Octopus, they lay egg. Okay, they lay egg and sperm outside and they fuse. They are not viviparous. So ఆ విధంగా అన్నమాట. సో బి చూద్దాం. రౌండ్ వార్మ్ హ్యాస్ నో సర్క్యులేటరీ సిస్టమ్ అంటున్నాడు. సో ఎస్, రౌండ్ వార్మ్స్ కి సర్క్యులేటరీ సిస్టమ్ ఉండదు, హృదయం ఉండదు, హృదయ ప్రసరణ వ్యవస్థ ఉండదు, రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు. ఇన్ బోనీ ఫిషెస్ స్విమ్ బ్లాడర్స్ యూజువల్లీ ప్రెసెంట్. ఎస్, స్విమ్ బ్లాడర్స్ అనేవి దీంట్లో ఉంటాయి. కార్టిలేజినస్ ఫిషెస్ ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్. ఎస్, కార్టిలేజినస్ ఫిషెస్ లో ఈ యొక్క ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ట్రూ ఫిష్ అంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు, ఇప్పుడు స్టార్ ఫిష్, జెల్లీ ఫిష్, హ్యాగ్ ఫిష్, సీ హార్స్ అని ఉంది కదా, ఫిష్ అని ఉంది కాబట్టి అది దాంట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుందని మనం అనుకుంటాం. బట్ ట్రూ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టార్ ఫిష్ ట్రూ ఫిష్ కాదు, జెల్లీ ఫిష్ కాదు, హాగ్ ఫిష్ కాదు, సీ హార్స్ అనేది ట్రూ ఫిష్ తో సమానము.
ఓకే, సో మనకి సీ హార్స్ అనేది ట్రూ ఫిష్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమాంగస్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ ఏవ్స్. ఈ క్రింది జీవులలో ఏవ్ సమూహానికి చెందనిది జీవి ఏది అంటున్నాడు. డస్ నాట్ బిలాంగ్ టు అంటున్నాడు, డస్ నాట్ బిలాంగ్ టు అంటున్నాడు అన్నమాట. ఓకే, బ్యాట్, క్రౌ, ఈగల్, ప్యారెట్. గబిలం, కాకి, డేగ, చిలుక. మనందరికీ తెలుసు బ్యాట్ అనేది మ్యామల్ జాతికి చెందింది, ఏవియన్ జాతికి చెందింది కాదు. అది పక్షి రూపంలో ఉన్నప్పటికీను అదేంటి మనకి మ్యామల్ జాతికి చెందింది. ఓకే, సో బ్యాట్ అనేది ఈ యొక్క ఏవ్స్ పక్షి జాతికి చెందింది కాదు, పక్షి జాతికి చెందింది కాదు. క్రౌ, ఈగల్ అండ్ ప్యారెట్, కాకి, డేగ, చిలుక ఇవి మాత్రము మనకి వీటికి చెందింది, ఇది పక్షి జాతికి చెందింది. థ్యాంక్ యూ సో మచ్.